కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో బృందావనాన్ని చేరారు వీళ్ళందరూ. ఎందుకంటే ఈ రేపల్లెలో అనేకమైనటువంటి దుశ్శకునాలన్నీ కనబడుతున్నాయి. 1, 2 కాదు, ఎన్నో దుశ్శకునాలు కనబడుతున్నాయి. వెంటనే వాళ్ళలో ఉపనందుడు అనబడేటువంటి ఆయన ఉన్నాడు. నందుడు కాకుండా ఉపనందుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ ఉపనందుడు చాలా వృద్ధుడు, గోపాలుల గురించి గొప్ప జ్ఞానమంతా ఉన్నవాడు. బృందావనం అయితే మన ఆవులన్నిటికీ బాగుంటుందయ్యా, అక్కడ యమునా నది కూడా ప్రవహిస్తోంది, మనం ఆనందంగా ఉండొచ్చు అన్నాడు. సరే అని అందరూ అక్కడికి వెళ్ళారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు కృష్ణ పరమాత్ముడు ఏమైనదో ఏమో కానీ బలరాముడికి చెప్పకుండా ఒకానొక ప్రాంతానికి వెళ్ళాడు. సరదాగా తిరుగుదామని వెళ్ళాడు అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత యమునా నది మధ్యలో ఒక మడుగుని చూశాడు. మధ్యాహ్నం కంటే తీరం, ఆ తీరంలో ఒక మడుగుని చూస్తే అక్కడంతా కూడా విషజ్వాలలు ఉన్నాయట. మడుగులోంచి పొగలు కక్కుతున్నాయి. ఆ మడుగు పైన వెళ్ళేటువంటి పక్షి కూడా చివరికి చచ్చిపోయి అందులో పడిపోతుంది. అలాంటి భయంకరమైన విషంతో ఉన్నది ఆ మడుగు. దాన్ని చూడగానే పరమాత్ముడికి జరిగినటువంటి విషయమంతా కూడా అర్థమైంది. ఓహో, కాళీయుడు అనబడేటువంటి ఒక దుర్మార్గపు నాగు ఈ కొలనులో కాపురం ఉంటున్నాడు అన్నాడు. వీడెందుకు కాపురం ఉంటున్నాడంటే వీడు వాళ్ళదైనటువంటి నాగలోకంలో ఉండేవాడు పూర్వం. అప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ ఒక నిర్ణయం చేసుకున్నారు. గరుత్మంతుడు ఎప్పుడొచ్చినా కూడా గరుత్మంతుడికి మనం ఆహారాన్ని ఇచ్చినట్లయితే మన నాగుల్ని పీడింపడం అనుకున్నారు. మాసానికి ఒకసారి గరుత్మంతుడి కోసం ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు. ఈ కాళీయుడు అనేవాడు ఊరికే ఉండకుండా గరుత్మంతుడైతే నన్నేం చేస్తాడులే అనుకుని ఆయనకు పెట్టినటువంటి ఆహారాన్ని వీడే భుజించాట. ఓహో, అంత మగవాడా వీడి పరాక్రమం చూద్దామని గరుత్మంతుడు వీడి వెంటబడ్డాడు. ఇలా వెంటబడితే కాళీయుడికి ఒక విషయం తెలుసు. ఈ మడుగులో పూర్వం సౌభరి అనబడేటువంటి ఒక మహర్షి తపస్సు చేశాడు. ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే గరుత్మంతుడు ఆ మడుగులో ఉన్న చేపల్ని తీసుకెళ్లేట. అప్పుడు ఆ మహర్షి అన్నాడు, గరుత్మంతుడు కనుక ఇక్కడికి వచ్చాడంటే మరణిస్తాడని శాపం ఇచ్చాడు. అందువల్ల ఆ మడుగులోకి గరుత్మంతుడు రాడు అని తెలుసుకున్నవాడే ఆ మడుగులో కాపురం పెట్టాడు వీడు. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే కృష్ణ పరమాత్ముడికి తెలుసు. ఉంటే ఉన్నాడు కానీ ఇంత విషప్రయోగం చేసి ఇంతమందిని చంపుతున్నాడు కదా, వీడు ఇక్కడి నుంచి పంపించేయాలనుకున్నాడు స్వామి.